సరే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి మన కార్తికేయ 2 హీరోని తలుచుకుందాం. ఇక్కడ ఉన్నారు కదా అంటే నిఖిల్ గారు హీరోనే, కానీ మెయిన్ స్టోరీ నడిపించే హీరో ఆయన సర్వాంతర్యామి కాబట్టి ఇక్కడే ఉన్నారు అనుకుంటూ హరే కృష్ణ 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 హరే అలాగే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఫస్ట్ చేయాలి. ఆగస్ట్ 13వ తేదీ అని అందరూ ఒకసారి అందరికి ఆగస్ట్ 13 ఆగస్ట్ 13th ఆగస్ట్ 13th ఇన్ని వేరియేషన్స్ లో చెప్పాక సో ఆబ్వియస్ గా ఆగస్ట్ 13th డేట్ మార్క్ చేసుకుని థియేటర్స్ కి వెళ్ళి కార్తికేయ 2 మూవీ చూడండి. సో ఇది జస్ట్ బిగినింగ్ ఇంటర్వ్యూ కి అదే ఈ గ్యాంగ్ అంతా చూసారు కాబట్టి ఇంక ఇవాళ నాకు యాక్చువల్లీ పెద్ద పని ఉంటుంది అనుకోవట్లేదు. అక్కడ మాకు పెద్ద పని లేదండి, చందు జోక్ చేసేవాడు చెట్లో అలా మేము. నాకు అసలు యాక్చువల్ పని చాలా ఉందండి, ఆయన వదిలేసి వచ్చేసాను. మీ ఇద్దరు ఆ సైడ్ వెళ్ళి కొట్టుకుంటారా? ఎవరిద్దరు ఇక్కడ టీం కింద వచ్చాం, టీమ్ లో బిహేవ్ చేద్దాం. అవును కాదు వాళ్ళిద్దరే ఒక టీమ్ లా కనిపిస్తున్నారేంటి? అదే కావాలనుకున్నారు. ఓకే అదొక టీమా? కాదు హలో క్లోజ్ ఆవిడ బ్లాక్ ఇస్ బ్లాక్, ముగ్ధా కార్తికేయ. బ్లాక్ ఇస్ బ్లాక్, ముగ్ధా బౌన్సర్ కాదు. కార్తికేయని రాసింది, ముగ్ధాని డిజైన్ చేసింది చందు గారు. బ్రహ్మ అపరిచితుడిని. దీనికి మరి హీరో గారి స్పందన ఏంటి? నా స్పందన ఏముంటుందండి, ఇంకా ఆయన చెప్పారు కదా నన్ను మళ్ళీ డిలీట్ చేస్తానని సడన్ గా టైటిల్ ముగ్ధ అని పెడితే ప్రాబ్లం. యాక్చువల్ సినిమా అంతా కూడా బేసిక్ గా ముగ్ధ. ఓ ఇది ముగ్ధ 2 ఇది ముగ్ధ 2 ముగ్ధ 1-2 అనలేదు, ముగ్ధ TOO2 అన్నాను నేను. ముగ్ధ 2 అమ్మో. కానీ ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది ఏంటంటే వీళ్ళందరినీ మీరు భరించారా, మిమ్మల్ని వీళ్ళే భరించారా? నేను చాలా భరించారు అందరూ. అంటే ఇది ఇక్కడ ఏ కాంబినేషన్ అన్నా 1-1 భరించుంటారు. ఈయనైతే అందరినీ భరించారు కాబట్టి ఇంత మొదలెడదాం. ఓకే అది చెప్పాలి. మీ గురించి పాజిటివ్ గా మాట్లాడాను, తీసేయండి. ఎవరిని సపోర్ట్ చేసిన మాట్లాడలేదు కదా, కొత్తగా ఉంది. ఓకే మన ఇద్దరు ఫస్ట్ అదేంటి బిస్కెట్ మాంటేజ్ చెప్పండి. చెప్పండి బాగుంది. రెడ్డి గారు మా సినిమాలో ఒక మంచి మాంటేజ్ చెప్పారు, ఫ్లో లో ఉన్నారు. చెప్పండి మాంటేజ్ చెప్పండి. నేను చెప్పను. క్యారెక్టర్ పేరు ఏంటండి? సదానంద. ఈ క్యారెక్టర్ సులేమాన్. ఈ పేర్లు పెట్టడానికి ఇన్స్పిరేషన్ ఏంటి? ప్రవీణ్ సత్య. యాక్చువల్లీ నా సినిమాలో సత్య ప్రవీణ్ ఉండాలండి. వాళ్ళు అంటే కార్తికేయ 1 కన్నా ఇప్పటికి వాళ్ళ రేంజ్ అన్ని పెరిగిపోయి డేట్స్ లేవు. డేట్స్ లేవు. ఇంకొకటి ఏంటంటే బడ్జెట్ పెరగలేదండి కార్తికేయ 1/2 కి. మీ రేట్ పెరగలేదా? మీరు ఫ్రీయండి మీరు. ఓహో చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ఇంకా దానికి ఆన్సర్ లేదు. క్వశ్చన్ వచ్చింది ఇంకా ఆన్సర్ ఓకే చెప్పండి. అంటే ప్రవీణ్ ఏమంటున్నాడంటే వాళ్ళిద్దరిని భరించలేక మా ఇద్దరిని పెట్టుకున్నారా? చాలా లేదు, ఇన్నోవా వెళ్ళి ఆడియో వచ్చిందని చెప్పా. ఇప్పుడు మా ఇంటికి ఐటీ వాళ్ళు వస్తారు. కాదు ఇంతకి ఇక్కడ నుంచి నీ క్వశ్చన్ కాదు, ఇక్కడ నుంచి నీ క్వశ్చన్లు వచ్చాయి, మీ నుంచి ఏం ఆన్సర్ రాలేదు. మైక్ చెప్పరా, మీరు కూడా అడగాలనుకుంటున్నారా? సత్య కొంచెం యాక్టివ్గా ఉంటే సత్య. అంటే ఈ రోజు పేమెంట్ లేదు కదా, సో అందుకనే పెద్ద యాక్టివ్గా లేడాడు. అదేనా ప్లీజ్ సర్వేష్ గారు. ఓకే అంట ఈ రోజు పేమెంట్. సరే ఇప్పుడు భరించడం దగ్గర ఉన్నాం మనం, అక్కడికి వెళ్దాం ఒకసారి. భరించడం దగ్గర ఉన్నాం కదా సార్, నేను అటు వెళ్ళిపోతాను. చెప్పండి మీరే చెప్పండి. ఏమన్నారండి వాళ్ళు? భరించడం ఏంటండి? బంగారం మొత్తం దేశం మొత్తం మీద KGF లో దొరుకుతుంది అనుకున్నారు, కానీ అంతకన్నా ఎక్కువ మా సెట్ లో దొరుకుతుంది. ఒకళ్ళ 2 3 4. అబ్బో ఇది బంగారం. బంగారం అంత ఎక్స్పెన్సివ్ అన్నా వీళ్ళందరూ? బంగారం అంత విలువైన వాళ్ళండి. వాల్యూ డబ్బులతో కొలుస్తారండి మా బంధాన్ని. అవును, ఒక మామ దగ్గర ఉంది, ఇంగ్లాండ్ లో మామ తీసుకెళ్ళిపోయారు. అంత బంగారంతో ఒకవేళ అలాగ ఒక మంచి
కంకరం చేయించుకున్నాం అనుకోండి, దాని మీద వజ్రమే మాను.